అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిధుల చెల్లింపుపై మార్గదర్శకాలు అయితే విడుదలైనాయి. జీవో కూడా విడుదల చేసిన హౌసింగ్ సెక్రటరీ. మరి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిధుల చెల్లింపులకు సంబంధించి జీవోకు సంబంధించి హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్ శనివారం జీవో 259 అయితే జారీ చేశారు. గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డ్ ఆఫీసర్లు, హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్, జిల్లా స్థాయిలో ప్రాజెక్టు డైరెక్టర్ల విధులను ఈ జీవోలో పేర్కొన్నారు. పంచాయతీ సెక్రటరీలు, వార్డ్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో ఇంటి నిర్మాణాలను తనిఖీ చేయడం, నిర్మాణం స్టార్ట్ చేయని వారిని ఇంటి నిర్మాణం ప్రారంభించేలా ప్రోత్సహించడం, లబ్ధిదారుల బ్యాంకు ఆధార్ వివరాలు సేకరించి తనిఖీ చేయడం, ఇంటి నిర్మాణంలో ప్రభుత్వ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారా లేదా అనే అంశాన్ని పరిశీలించడం వంటివి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటి నిర్మాణాన్ని అసిస్టెంట్ ఇంజనీర్ 4 సార్లు తనిఖీ చేయాలన్నారు. ఏఈలు ఇచ్చిన సమాచారాన్ని కూడా తనిఖీ చేసి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్కు పంపాలని పేర్కొన్నారు. లబ్ధిదారులకు 4 దశల సాయంపై పీడీలు జిల్లా కలెక్టర్కు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి పంపాలని ఉత్తర్వుల్లో హౌసింగ్ సెక్రటరీ పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, విజిలెన్స్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇవి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి నిధుల చెల్లింపై ముఖ్యమైనటువంటి మార్గదర్శకాలు. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.